నమస్తే, దిస్ ఇస్ సౌజన్య. ఇండియాలో ఎకనామిక్ ఎమర్జెన్సీ. సో ఇది ఎందుకు ఎకనామిక్ ఎమర్జెన్సీ అంటే ఏంటి? దీనివల్ల ఇండియాలో ఉన్న ప్రజలకి గానీ లేదా గవర్నమెంట్స్ కానీ వీటికి కూడా అసలు స్ట్రక్చర్ కి ఎలాంటి సమస్య వచ్చే అవకాశం ఉంది? దీనివల్ల లాభమా, నష్టమా? ఇవన్నీ కూడా డీటెయిల్ గా తెలుసుకోవడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. ఎకనామిక్ ఎమర్జెన్సీ. సో అసలు ఎమర్జెన్సీ అంటేనే జనరల్ గా వణుకు పుడుతుంది జనాలందరికీ కూడా, ఎందుకంటే బాగా దాన్ని చవి చూసారు అందరూ. సో ఇప్పుడు మళ్ళీ అలాంటి క్రైసిస్ వస్తాయా? అసలు ఎకనామిక్ ఎమర్జెన్సీ అంటే ఏంటి? అసలు ఎలాంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది అంటే? ప్రపంచంలో చాలా దేశాల్లో ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అంటారు దీన్ని. యాక్చువల్ గా ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అనేది చాలా దేశాల్లో పెడుతూ ఉంటారు. అయితే ఇండియాలో ఇప్పటివరకు పెట్టలేదు. ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అనేది పెట్టలేదు, కానీ ఇప్పుడు పెడతారు అన్న ఒక వార్త బాగా వైరల్ అవుతుంది. అంటే రెండు రకాల కాన్స్పిరసీ థియరీలు ఇండియాలో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఒకటేమో లాక్డౌన్ మళ్ళీ పెడతారని, రెండోది ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ, ఆర్థిక అత్యవసర పరిస్థితి పెడతారు అనేది అంటున్నారు. ఎందుకంటే మనకి ఇప్పుడు ఆర్థిక సంక్షోభం అనేది రాబోతుంది. ముఖ్యంగా మొన్నటి వరకు ఇదంతా కూడా సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్ మనలాంటి వాళ్ళని తిడుతూ వీళ్ళు అతి చేస్తున్నారు చెప్పారు. కానీ సాక్షాత్తు మోడీ రాజ్యసభలో మాట్లాడిన తర్వాత గుండెల్లో అందరికి రైళ్లు, విమానాలు అన్ని పరిగెత్తున్నాయి. సో ఎందుకంటే ఆయన కోవిడ్ సిచ్యువేషన్ అన్నాడు, పేషెన్స్ అండ్ పెర్జర్వెరెన్స్ అన్నాడు. అంటే అర్థమేమి? ఏం పేషెంట్స్, దేనికి పేషెంట్స్, ఎందుకు పెర్జర్వెన్స్? సో ఇది ఒక రకంగా మనం దేశం అంతా ఉమ్మడిగా ఎదుర్కోవాలి, దిస్ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్, దిస్ ఈజ్ అవర్ యూనిటీ, ఇవాళ ఇలా మోడీ మాట్లాడుతున్నాడు అంటే అందరికి భయం అండి. ఎందుకంటే ఇలాగే ఆయన గత 2 సందర్భాల్లో, ముఖ్యంగా నోట్ల బ్యాన్ అప్పుడు కానీ లాక్డౌన్ అప్పుడు కానీ ప్రజల్ని ప్రిపేర్ చేయకుండా ఒక గంభీరమైన ముక్కులో మాట్లాడతాడు కదా నాసల్. అలాగా నాసల్ వాయిస్ లో వదిలాడంటే అందరికి ఇప్పుడు భయం అన్నమాట. ఈయన మాట్లాడటం అలాగా ఉంది. అలాగా ఇప్పుడు అందరికి ఏంటంటే ఏం చేయబోతున్నాడు అనేది చర్చలు వచ్చాయి. ఒకటేమో లాక్డౌన్ పెట్టబోతున్నాడు, రెండోది ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఫస్ట్ టైం ఇండియాలో పెట్టబోతున్నారని. సో అసలు ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఏంటి, దాన్ని పెట్టడం వల్ల ఏంటి నష్టం ఏంటి, లాభాలు ఏంటి, సామాన్య ప్రజల జీవితాలకి అది ఎలా ఎఫెక్ట్ అవుతుంది అనేది మనం చూద్దాం. మామూలుగా ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అనేది ఆర్టికల్ 360 రాజ్యాంగం ప్రకారం పెట్టచ్చండి. దేశం ఒక ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నప్పుడు ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అనేది పెట్టచ్చు అనేది ఆ రాజ్యాంగమే ఇచ్చిన హక్కు అనమాట. కాబట్టి దాన్ని బట్టి ఆ రాజ్యాంగాన్ని ఆర్టికల్ 360ని ఎగ్జిక్యూట్ చేస్తూ మోడీ ప్రభుత్వం ఫైనాన్షియల్ ఎమర్జెన్సీని విధించవచ్చు. కాకపోతే అది నిరంతరం పెట్టేదానికి లేదు, పర్టికులర్ పీరియడ్ మాత్రం పెట్టాలి. మళ్ళీ పార్లమెంట్ సమావేశాలు ఇవన్నీ ఉంటాయన్నమాట. దీనికోసం మామూలుగా ఇది పెడితే ఏంటంటే బేసిక్ గా క్యానన్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్రొపరైటీ అంటారు. అంటే రాష్ట్రాలకు అన్నిటికీ నిబంధనలు జారీ అవుతాయి. నిబంధనలు ఏంటంటే ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టడానికి లేదు. రాష్ట్రాలు వేస్ట్ ఆఫ్ స్పెండింగ్ ని కట్ చేసేస్తారు. ఈ ఫైనాన్షియల్ బిల్స్, మనీ బిల్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా రాష్ట్రపతి దగ్గర కంపల్సరీ వెళ్ళాలి. రాష్ట్రపతి పర్మిషన్ లేకుండా బిల్లులు ఓకే స్ట్రిక్ట్ గా అయిపోతాయి అన్నమాట. అట్లాగే బారోయింగ్స్ కట్ అయిపోతాయి. ఇప్పుడు ఏంటంటే ఆ అప్పు ఈ అప్పు అని ప్రతి ఒక్కరు అప్పు చేస్తున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ 3 లక్షల కోట్లు 2 ఏళ్లలో చేసింది అనేది చెప్తున్నారు. ఎవరైనా ఎనీ సీఎం ఇక్కడ కూడా అప్పులు, అంతకుముందు 6 లక్షల కోట్లు ఇక్కడ చేస్తే కేసీఆర్ ఎందుకు చేస్తారంటే వీళ్ళు అలివిగానే హామీలు ఎలక్షన్లు. ఇప్పుడు తమిళనాడు ఎలక్షన్ చూడండి, మొన్నటి వరకు స్త్రీలకి బస్సులు ఫ్రీ అంటే ఇప్పుడు మగవాళ్ళకి ఫ్రీ, అవి ఫ్రీ, అవి చూస్తే భయం వేస్తుంది. ఎక్కడి నుంచి ఇస్తారా మీరు ఫ్రీ అని? సో అన్ని ఫ్రీలు అన్నమాట. అలాగా ఆ డబ్బులు ఎక్కడి నుంచి ఇస్తారు? సో కాబట్టి అవన్నీ కట్ చేస్తారు, వెల్ఫేర్ స్కీమ్స్ అయిపోతాయి. తర్వాత జీతాలు కట్ చేస్తారండి. ఎవరి జీతాలు అంటే పార్లమెంటరీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, జడ్జీలు, ఇలాగా టాప్ గవర్నమెంట్ పొజిషన్ లో కాస్ట్ కటింగ్ ఉంటది అనమాట. అట్లాగే ప్రభుత్వాలు చేసే అదనపు ఫ్లైట్లు వాడడం, ప్రత్యేక ఫ్లైట్లు, హెలికాప్టర్లు, ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కటింగ్ అనమాట. అంటే బేసిక్ గా ఫైనాన్షియల్ డిసిప్లిన్ అండి.
అది అంటే దుర్వినియోగం, డబ్బుల్ని ఒక పొదుపుగా షేప్ కి తీసుకొస్తారు ఒక కంట్రోల్లోకి తీసుకొస్తారు. అది బేసిక్ గా జరుగుతుంది. సో మామూలుగా మనకి ఆర్థిక పరిస్థితి ఆల్రెడీ అంత గొప్పగా లేదు. మామూలుగా అయితే మనకి ఎకనామిక్ సర్వే ఆ మధ్య వచ్చింది. ఎకనామిక్ సర్వే వచ్చినప్పుడు ఆల్రెడీ ఫిస్కల్ డెఫిసిట్ అంటారు. అంటే ఫిస్కల్ డెఫిసిట్ అంటే అర్థం ఎంత ఖర్చు పెడుతుంది, ఎంత వస్తుంది, ఇన్కమ్ ఎంత, స్పెండింగ్ ఎంత, దీనికి మధ్య ఉండే గ్యాప్ అది 4.3% జీడిపిలో ఉందనేది చెప్పింది. అయితే ఇన్స్పైట్ ఆఫ్ దట్ 6.8 to 7.4 జీడిపి గ్రోత్ ఎవ్రీ ఇయర్ ఉంటుంది అనేది సర్వే అంచనా వేసింది. దాంతోపాటు సర్వే కూడా ఇంకోటి చెప్పింది ఏంటంటే, అప్పటికి ఇంకా వార్ రాకముందు చెప్పింది అనమాట, 10 to 20% గ్లోబల్ క్రైసిస్ ఎకనామీలో వస్తుందనేది కూడా ముందే చెప్పింది. ఇప్పుడు అది 50% క్రైసిస్కి వెళ్ళిపోయింది. ఎందుకంటే అంత బాగున్నప్పుడే 10 to 20% క్రైసిస్ 2025లోనే బాగలేదు ఇయర్. మనకి 24-25 ఫిస్కల్ ఇయర్ కానీ 25-26 కానీ అంత గొప్పగా లేదు. మనకి మార్కెట్లు చూసినా ఎగుడు దిగుడుగా ఉంది, మన ఎకనామీ కూడా అంత గొప్పగా లేదు. ఇలాంటి కండిషన్లో ఎందుకంటే తారిఫ్స్ ఒకటి మనకి బాగా దెబ్బతీసాయి. రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొన్న రోజులు మనకి కొంతవరకు ఎవ్రీ ఇయర్ బెనిఫిట్ ఉన్నింది. ఎందుకంటే $59 పర్ బ్యారల్కి ఇస్తా ఉండింది రష్యా. ఇవాళ ఎంత ఉంది, 103-104కి వెళ్ళిపోయింది బ్యారల్. ఇంకా యుద్ధం మళ్ళీ కంటిన్యూ అవుతే అది 150-200కి వెళ్ళింది అనుకో, దాదాపు 3 రెట్లు మనకి ఆయిల్ మీద పెట్టాల్సి వస్తుంది. ఇంకా గ్యాస్ అన్ని పెరిగిపోతాయి, మన దిగుమతులు అన్ని రేట్లు పెరిగిపోతాయి. మన ఎగుమతుల మీద ఆల్రెడీ అమెరికా 18% వేసింది. చాలా ఎగుమతులు ఆగిపోతాయి. గల్ఫ్ దేశాలకు వెళ్ళే ఎగుమతులన్నీ ఆగిపోతాయి, ఎగుమతులు ఆగిపోతాయి, దిగుమతులేమో కాస్ట్ పెరిగిపోతుంది. సో ఆటోమేటిక్ గా మనకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. దీన్ని ఎలా ఇప్పుడు ఏంటంటే బర్డన్ని అందరి మీద పంచడం, ముఖ్యంగా డబ్బున్న వాళ్ళ మీద ఎక్కువ బర్డెన్ వేయడం, పేదవాళ్ళని ఆదుకోవడం అనేది ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ లక్ష్యం. కానీ ఆ లక్ష్యం అలాగే చేయదు కదా. డబ్బున్నోడు జాగ్రత్తలుగా వాడు ఏవో చేసి వాళ్ళు హుషారుగా ఉంటారు. లేనోడు ఎవడు, దీనివల్ల ఏమవుతుంది, కన్జ్యూమర్ సెక్టర్ పడిపోతుంది, ఎవరు జనం కొనరు, జాగ్రత్తలు పడతారు. కాబట్టి కన్జ్యూమర్ సెక్టర్ లో పనిచేసే ఎంప్లాయీస్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు మొత్తం గిగ్ ఎకనామీ ఉంది, క్విక్ కామర్స్ పడిపోతుంది. ఎందుకంటే మనం ఫుడ్ ఆర్డర్ ఏమో ఉన్నది తినేసి బతుకుదాంలే అనుకుంటాము. ఇంతకు ముందు అంటే టక్కని చూసి ఈరోజు బిర్యానీ తిందాం ఓపెన్ చేయాలని స్విగ్గీని ఏదో ఓపెన్ చేసి పెడతారు. ఇప్పుడు 10 minutes ఆర్డర్ కూడా ఇప్పుడు 1.5 hours 2 hours చూపిస్తున్నాడంట. అవునండి, ఎందుకంటే గ్యాస్ లేదు, పెట్రోల్ ప్రాబ్లం, అన్ని ప్రాబ్లమ్సే కదా వాళ్ళకి. సో అసలు చాలా హోటల్లో, మొన్న హోటల్ పోతే అతను వెజ్ బిర్యానీ తప్ప ఏమీ లేదు సార్ అన్నాడు. కాఫీ టీలు కానీ ఏమీ లేవు హోటల్లో. మేము కాఫీ తాగడానికి వెళ్తే వెజ్ బిర్యానీ మాత్రం తప్ప ఇంకే డిష్ లేదు సార్ అన్నారు. ఉన్నవి కూడా రేట్లు పెంచేశారు. కాబట్టి ఇదంతా అందరి మీద పడుతుందండి. కానీ కొంతమంది ఎప్పుడైనా కూడా, మీకు లాక్డౌన్ అప్పుడు కూడా బాగుపడింది కొంతమంది, నోట్లు బ్యాన్ అప్పుడు కూడా డబ్బు ఉండేవాళ్ళు అంతా హుషారైపోయారు, బ్యాంకులు మేనేజ్ చేసుకున్నారు, వాళ్ళ కన్వర్షన్ చేసుకున్నారు. ఈ పేదలు కొంత ఎక్కడో దాచిపెట్టిన బుక్ అయిపోయారు. కాబట్టి ఎక్కడైనా అంతే అండి, క్రైసిస్ వచ్చినప్పుడు పేదలే ఎఫెక్ట్ ఎక్కువ అవుతారు. ఎందుకంటే వాళ్ళకి సపోర్ట్ సిస్టమ్స్ ఏమి ఎవాల్వ్ అయి ఉండవు, కాబట్టి వాళ్ళే ఎఫెక్ట్ అవుతారు. కాబట్టి ఇప్పుడు ఎమర్జెన్సీ పెడతారా లేదా అనేది పక్కన పెడితే, పెట్టినా పెట్టకపోయినా అయితే ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మా యుద్ధం స్టార్ట్ అయిన 14వ రోజే నిర్మలా సీతారామన్ ఒక అనౌన్స్ చేసింది. అదేంటంటే ఎకనామిక్ స్టెబిలైజ్డ్ ఫండ్ అని ఒకటి ఏర్పాటు చేశారు. 57,300 కోట్లు ఎకనామిక్ స్టెబిలైజ్డ్ ఫండ్ అని ఒకటి ప్రత్యేకంగా ఫండ్ పెట్టి, సో ఈ స్టెబిలైజేషన్ కోసం, చర్యల కోసం ఈ ఫండ్ని వాడడం అనేది చేస్తున్నారు. అంటే మోడీ ప్రభుత్వం ఈ వరల్డ్ క్రైసిస్ లాంగ్ టర్మ్ ఉండబోతుంది, ఈ లాంగ్ టర్మ్ ఉండాలంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే దాని మీద కసరత్తులు చేస్తున్నారు, తమ పరిధిలో చేస్తున్నారు. దాంతోపాటు ప్రతిపక్షాలన్నింటినీ కూడా లైన్లోకి తీసుకున్నారు. అంటే ఇక్కడ మోడీ ప్రభుత్వాన్ని మనం ఖచ్చితంగా మెచ్చుకోవాలి. ఎందుకంటే దుందుడుగ్గా వ్యవహరించట్లేదు, చాలా జాగ్రత్తగా డీల్ చేస్తున్నారు. అట్లని ఒంటెత్తుపోకడిగా వాళ్ళే నిర్ణయాలు తీసుకోవట్లేదు. ప్రతిపక్షాలన్నిటిని కూడా, ఎందుకంటే చాలా మంది ప్రతిపక్షాలు ప్రజలకు దగ్గరగా ఉంటారు, ప్రజల సమస్యలు వాళ్ళు గట్టిగా మాట్లాడతారు. రెండోది, ప్రతిపక్షాల్లో కూడా గత ప్రభుత్వం నడిపిన అనుభవాలు ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళ సలహాలన్నీ కూడా నిన్న తీసుకున్నారు. వాళ్ళతో కూడా 7 కమిటీల్ని వేశారు. సో ఇవన్నీ చేస్తున్నారు. కాకపోతే అవసరమైతే
ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ